హలో అండి, టేప్ అయిపోయిన తర్వాత ఇటువంటి రింగులు మిగులుతాయి కదా, వీటిని మీరేం చేస్తారు? నేనైతే అసలు పడేయను. ఇలా మంచిగా ఇంట్లోకే మళ్ళీ రీయూజ్ చేసుకుంటాను. చేసుకోవడం చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి. ఈ టేప్ రింగ్ ని తీసుకొని దీనికి సరిపడా కార్డ్బోర్డ్ ని ఇలా రౌండ్ షేప్ గా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఈ టేప్ రౌండ్ కి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ అప్లై చేసుకోవాలి. చుట్టూ గమ్ అప్లై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కార్డ్బోర్డ్ రౌండ్ ఉంది కదా, దాన్ని అంటించేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పింక్ కలర్ షీట్ తీసుకున్నాను. తర్వాత వేరే పేపర్ లో ముందుగానే ఇలా పెటల్ షేప్ ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పేపర్ పైన కూడా పెటల్ షేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ షేప్ ని దానిపైన డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇంకొన్ని కట్ చేసుకున్నాను. తర్వాత ఏదైనా పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బెండ్ చేసుకుంటే పెటల్స్ నీట్ గా వస్తాయి. అన్నిటిని ఇదే విధంగా చేసుకున్న తర్వాత టేప్ రింగ్ ని తీసుకొని దీనికి ఇంకొక వైపు ఈ విధంగా గమ్ అప్లై చేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ గా ఒకదాని తర్వాత ఒకటి చుట్టూ అంటించేసేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ కార్డ్బోర్డ్ అంటించుకున్న ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ లో కూడా గమ్ అప్లై చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా పెటల్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు అంటించేసుకోవడమే. కంప్లీట్ గా అంటించేసుకున్న తర్వాత దీని లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఈ మిడిల్ లో కార్డ్బోర్డ్ కనిపించకుండా ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని నా దగ్గర గోల్డ్ కలర్ ది గ్లిటర్ షీట్ ఉంటే దాన్ని రౌండ్ గా కట్ చేసుకొని మిడిల్ లో అంటించేసుకున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నా బుజ్జి కన్నయ్యని కూర్చోబెట్టుకున్నాను. ఇలాగే తీసుకెళ్లి పూజ గదిలో పెట్టుకుంటే చూడడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇందులో కూర్చున్న తర్వాత చిన్ని కృష్ణుడికి కూడా అందం రెట్టింపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇటువంటి మంచి మంచి ఐడియాలు చాలా అంటే చాలా వస్తాయి. బాయ్.